మహిళల కంటే పురుషులకే హార్ట్అటాక్ రిస్క్ ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి, హార్మోన్స్లో తేడాలు, శారీరకపరమైన ఇతర కారణాల రీత్యా పురుషులకు హార్ట్అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఏటా 17.9 మిలియన్ల మంది హృద్రోగాల బారిన పడి మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా చెప్తోంది. అంతేకాకుండా చిన్న వయసులో హార్ట్అటాక్ బారిన పడే అవకాశాలు పురుషుల్లోనే ఎక్కువని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. హార్ట్అటాక్ ప్రమాదం పురుషుల్లో ఎక్కువగా ఉండటానికి పలు కారణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. స్త్రీలలో ఉండే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ గుండెపోటు నుండి రక్షణ కల్పిస్తోంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తూ రక్తనాళాలు సులువుగా సంకోచ వ్యాకోచాలకు లోనయ్యేలా చేస్తుంది. దీంతో గుండెకు రక్త సరఫరాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవట. పురుషుల్లో ఇందుకు ఛాన్స్ లేదు కాబట్టి వారికి హార్ట్అటాక్ రిస్క్ పెరుగుతుంది. ఇక మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గినా కూడా పురుషుల కంటే వారిలో 10 ఏళ్లు ఆలస్యంగా హార్ట్అటాక్ వస్తుందని అధ్యయనాలు తెలుస్తున్నాయి. జీవనశైలి అంశాలు కూడా పురుషుల్లో హార్ట్అటాక్ అవకాశాలు పెంచుతున్నాయి. ధూమపానం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, నిత్యం కుర్చీలో కూర్చొని పనిచేయటాలు వంటివి ఈ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ధూమపానంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. అవి కుంచుకుపోతాయి. గుండె రక్తనాళాల్లోని బ్లాక్స్ ఏర్పడి గుండెకు రక్త సరఫరా తగ్గి చివరకు గుండెపోటు వస్తుంది. ధూమపానం అలవాటు పురుషుల్లోనే ఎక్కువ కాబట్టి వారికి హార్ట్అటాక్ రిస్క్ ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడుగా మద్యపానం కూడా పరిస్థితిని మరింత జటిలం చేస్తుందని అంటున్నారు. ఇక అధిక ఒత్తిడితో కూడిన జాబ్స్ పురుషులే ఎక్కువగా చేయడం కూడా వారిలో హార్ట్అటాక్ అవకాశాలని పెంచుతాయట. ఒత్తిడిని ఎదుర్కొనే తీరులో కూడా స్త్రీ పురుషుల మధ్య కొన్ని తేడాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఒత్తిడికి గురయ్యే వారికి బీపీ, దాని కారణంగా హృద్రోగాలు వచ్చే ఛాన్సులు పెరుగుతాయట. పురుషుల్లో హార్ట్అటాక్ అవకాశాలు ఎక్కువగా ఉండటానికి జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయి. పురుషుల్లో కీలక అవయవాల చుట్టూ కొవ్వు పేరుకునే అవకాశాలు అధికం. దీన్ని విసరల్ ఫ్యాట్ అంటారు. చర్మం కింద పేరుకునే సబ్ క్యూటేనియస్ ఫ్యాట్ కంటే ఇది ప్రమాదకరం. దీంతో బీపీ, షుగర్, హృద్రోగాలతో పాటు ఇతర అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు పెరుగుతాయి. తొలిసారి హార్ట్అటాక్ గురైన వారిలో 70% మంది పురుషులే ఉన్నట్టు లాన్సెట్లో ప్రచురితమైన అధ్యయనంలో తేలింది.